సో సైఫ్ అలీ ఖాన్ అటాక్డ్ బై రాబర్స్ 6 కత్తిపోట్లు పొడిచారు. సో ఇప్పుడు హాస్పిటల్‌లో చాలా దారుణమైన పరిస్థితిలో సైఫ్ అలీ ఖాన్ ఉన్నాడు. సో దీంట్లో లీగల్‌గా వాళ్ళు దొరికితే ఎలాంటి కేసులుంటాయి? అండ్ దీంట్లో ఎంత దూరం ఎళ్ళబోతుందని మనతో పాటు లీగల్ అడ్వకేట్ రాజేష్ గారు ఉన్నారు. సో సార్‌తో ఒకసారి కాల్‌లోకి తీసుకొని సార్‌తో మనం మాట్లాడదాం. ఓకే. చూద్దాం సార్ ఏమంటారో మరి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మీరు కెమెరాలో ఉన్నారు. ఓకే. సార్ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అటాక్ జరిగింది. సైఫ్ అలీ ఖాన్ మీదనే అటాక్ జరిగింది సార్. సో 6 కత్తిపోట్లు పొడిచారంట. అసలు ఏం జరిగి ఉంటుంది? అసలు ఏమై ఉంటుంది అక్కడ? మామూలుగా అయితే యాక్చువల్ గా కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ రెసిడెన్సీలో సార్ ఇలా సెక్యూర్డ్, ఇప్పుడు ఏదైతే మనము పెద్ద పెద్ద బిల్డర్లు ఇండియాలో డెవలప్డ్ క్యాపిటల్స్ అయిన ముంబై, హైదరాబాద్ ఇట్లాంటి దాంట్లలో కూడా మనకి ఇంత సెక్యూరిటీ చాలా అంత ప్రతిష్టంగా కట్టుదిట్టంగా ఉన్న ప్లేస్లలో కూడా మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద విల్లాస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, డెవలప్డ్ సిటీస్ కానీ, సైబర్ సిటీస్, స్మార్ట్ సిటీస్ ఇవన్నీ కూడా విత్ సెక్యూరిటీస్ కి నిదర్శనం. యాక్చువల్ గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే టెక్నాలజీ తోటి ఎవరెవరు వస్తున్నారా, రోడ్ మీద ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, మన శత్రువు వస్తున్నాడా, మన మిత్రువు వస్తున్నాడా అనేది కూడా ఇంట్లో కూర్చొని, బెడ్రూమ్ లో కూర్చొని మనకు సిగ్నల్ ఇచ్చే కాలంలో కూడా ఇలా ఒక రాబరీగా వచ్చు, అంటే ఒక మూడో వ్యక్తి వచ్చేసి వీళ్ళ మీద దాడి చేయడం అనేది బాధాకరం. దీన్ని బట్టి నిజంగా ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో, గవర్నమెంట్ కూడా విఐపీస్ కి సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితి కూడా మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. సార్ అంటే అంతకుముందు కూడా సల్మాన్ ఖాన్ ఇంటి మీద కూడా బిష్నాయ్ మనందరికీ తెలుసు, చాలా పెద్ద డాన్ అన్నమాట. మీకు కూడా తెలిసి ఉంటది. అంటే ఇప్పుడు ఆ బిష్నాయే ఈ అటాక్ కూడా కారణమై ఉంటాడా ఏమైనా? కమింగ్ టు ఎగ్జాక్ట్లీ బిష్నోయ్ కి ఈయనకు లింక్ పెట్టడం కన్నా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక మనం ఎథికల్ గా, లీగల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది గవర్నమెంట్ సైడ్ మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునే విషయం. రెండో విషయం ఏంటంటే, అసలు బాలీవుడ్ ఇండస్ట్రీ అమౌంట్ అనేది వాళ్ళ ఫీజెస్ గానీ, వాళ్ళ సర్వీస్ ఛార్జెస్ అనేది గానీ, హీరోకి ఇన్ని కోట్లు, హీరోయిన్ కి ఇన్ని కోట్లు అంటాం కదా, అవి లీగల్ గా తీసుకుంటున్నారా, వైట్ తీసుకుంటున్నారా, బ్లాక్ తీసుకుంటున్నారా? ఇన్ కేసు ఒకవేళ బ్లాక్ తీసుకుంటే అమౌంట్ ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? డాన్ రూపంలో పెట్టుబడి పెడుతున్నారా, హవాలా రూపంలో పెట్టుబడి పెడుతున్నారా, స్విట్జర్లాండ్ బ్యాంక్ లో పెట్టుబడుతున్నారా? ఇప్పుడు సరే, ఇప్పుడు బిష్నోయ్ ప్లేస్ లో ఒక XYZ ఉన్నారనుకోండి. ఆ XYZ కి సైఫ్ అలీ ఖాన్ గానీ, సల్మాన్ ఖాన్ గానీ, కరీనా కపూర్ గానీ పంచాయతీ ఎక్కడొచ్చింటుందండి? వైట్ మనీలో ఉంటే ఏ పంచాయతీ రాదు. when it invests into the black money, unaccounted money, either it's on a drugs or real estate, settlements, total hawala, whatever it may be, నీకు అక్కడే పంచాయతీ వస్తుంది. వైట్ లో అంతే కదా. అంటే దీని అంతటికీ మూల కారణం కూడా ఏదైతే హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ, బ్లాక్ మనీ, నల్లధనం కానీ ఎక్కువగా మన ఇండియాలో రాజకీయంలో ఉంది, ప్లస్ చలనచిత్ర రంగంలో ఉందండి. ఈ రెండు రంగంలో ఈ నల్ల డబ్బు అనే దాన్ని మనం వ్యవస్థను నిరూపణ చేయగలిగితే డెఫినెట్ గా ఇలాంటి అటాక్స్ అనేది, పర్సనల్ అటాక్స్ అనేది ఫ్యూచర్ లో పోవు. అది నా ఉద్దేశం. అంటే నా అనాలిసిస్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ నల్లధనాన్ని మనం కట్టడి చేస్తామో, రాజకీయ రంగంలో కానీ, చలనచిత్ర రంగంలో కానీ కట్టడి చేస్తామో, ఇలాంటి అటాక్స్ ఫ్యూచర్ లో కాదు కదా, ఎవరి మీద కూడా జరగవు. సార్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సల్మాన్ ఖాన్ మీద దాడి అవ్వచ్చు, అంతకుముందు షారుఖ్ ఖాన్ మీద దాడి కావచ్చు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ అవ్వచ్చు, అండ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా అంటే ఈ దానికి సంబంధం లేకపోయినా కూడా అల్లు అర్జున్ ఇంటి మీద కూడా దాడి జరిగింది. అంటే ఇట్లా దాడులు జరుగుతున్నప్పుడు హీరోలు పెద్దగా పట్టించుకోలేనట్టు, దాగుడు మూతలాడినట్టు ఎందుకుంటారు అనేది నా క్వశ్చన్ సార్. అంటే ఒక సినిమాలో నిర్మాత నుంచి కింద స్థాయి కార్యకర్త గానీ, వర్కర్ గానీ, ఎవరైనా లేబర్స్ కానీ అంతా కూడా వాళ్ళ నిర్మాత ఒక షిప్ కు ఓనర్ అండి. ఆ షిప్ ను డ్రైవింగ్ చేస్తోడు, పాటలు పాడేటోడు, లోపల క్యాసినో బిజినెస్ చేస్తోడు, రూమ్ గెలిచే అందరూ కూడా సినిమాలో ఒక ప్రాజెక్ట్ షిప్ లాంటి, నిర్మాత షిప్ ఓనర్. వీటన్నిటికి కూడా ఎవరు దాంట్లో దే కెన్ మేక్ ద రూల్, దే కెన్ బ్రేక్ ద రూల్. అక్కడ ఆ సినిమాలో ఏ చట్టము కూడా ఉండదు, ఎక్సెప్ట్ సెన్సార్ బోర్డ్ లో ఈ కొన్ని చట్టాల ప్రకారం చూపించకూడదు. అది బయటకు వచ్చినాక సినిమా ఫైటింగ్ అప్పుడు ఆ ఎవరు ఏ చట్టాలను కూడా మనకు ఉండదు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు హీరో కాదు. ఇండియా ఇస్ అ డెమోక్రాటిక్ కంట్రీ. ద పొలిటీషియన్ హూ ఇస్ మేకింగ్ ద రూల్, హూ ఇస్ మేకింగ్ ద లా, విల్ బికమ్ ద రియల్ హీరో. లైక్ మహాత్మా గాంధీ, రైట్ నో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క హీరో ఉన్నారు.
నరేంద్ర మోడీజీ బీజేపీ, కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ, ఖర్గే, కమ్యూనిస్ట్ లో మన లేట్ సీతారాం యెచూరి గారు, వీళ్ళందరూ కూడా నిజ జీవితం డెమోక్రసీ హీరోలు. అంతేగాని ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఇండియాలో రాజకీయం దాంట్లో నిజమైన హీరోలు ఉంటారు, సినిమాల్లో రియల్ హీరోస్ అంతే. రియల్ హీరోస్ వచ్చేది మన సుభాష్ చంద్ర బోస్, వినోద్ ఠాకూర్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా రియల్ హీరోస్. ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ విషయంలో అంతకుముందు దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు, అంటే నేను చెప్పినట్టే సినిమాలు అలవాడు అని చెప్పేసి ముస్లిమ్స్ ఎవరైతే బాలీవుడ్లో ఉన్నారో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే, ఇప్పుడు ఈ బిష్నోయ్ హిందూ కాబట్టి ఈ ఖాన్స్ మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ ఈ సైఫ్ అలీ ఖాన్ కూడా మొన్న వచ్చిన ఆదిపురుష్ సినిమాలో రావణాసురుడి పాత్ర వేసి హిందువులకి వ్యతిరేకంగా చేయడానికి ఈ ఖాన్స్ అందరూ ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే బిష్నోయ్ ఆ ప్రయత్నం చేస్తున్నాడు దావూద్ లాగా అని అంటున్నారు. దాన్ని ఏమంటారు సార్? అదే అండి, నేను ఏమన్నంటే మీరు ఇందాక దావూద్ ఇబ్రాహిం అనే పర్సన్ పేరు తీశారు. అవును సార్, అవును. అసలు దావూద్ ఇబ్రాహిం ని ఇండియా బ్యాన్ చేసింది. అవును. అలాంటి వ్యక్తితో సైఫ్ అలీ ఖాన్ కానీ మిగతా బాలీవుడ్ ఇండస్ట్రీస్ లో మిగతా వేరే వాళ్ళకి అసలు ఆయన నేమ్ ఎత్తడానికి కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. అట్లాంటిది నేను అదే అంటున్నా, వెన్ యు ఆర్ కంట్రోలింగ్ ద మనీ ఇన్ మూవీ ఇండస్ట్రీ, ఇట్ విల్ నాట్ గో టు ద టెర్రరిజం. అదంతా కూడా అన్యాక్టివిటీ, అన్సోషల్ ఎలిమెంట్స్ అవన్నీ. దావూద్ ఇబ్రాహిం గాని ఇవన్నీ కూడా టెర్రరిజం కి ఎక్స్ట్రీమిజం, వైలెన్స్ సంబంధించింది. వాళ్ళు ఎందుకు ఎంటర్ అవుతారండి? ఎక్కడైనా ఏదైనా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లో డాన్ పంచాయతీల్లో తేడా అవుతుంది. నేను అదే అంటున్నా, అమౌంట్ నువ్వు వైట్ లో ఇస్తే దావూద్ ఇబ్రాహిం ఇన్వాల్వ్ కాడు, నిర్మలా సీతారామన్ ఇన్వాల్వ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే అమౌంట్ నల్లధనంలో ఇస్తావంటే దావూద్ ఇబ్రాహిం కాదు, చచ్చిపోయిన బిన్ లాడెన్ కూడా వస్తాడు పిక్చర్ లోకి. నా ఉద్దేశం అది. ఇప్పుడు ఎప్పుడైతే అమౌంట్ బ్లాక్ లో వస్తుంటో దానికి రిలీజియన్ అంట కడతాము, రీజన్ అంట కడతాము, క్లాస్ అంట కడతాము, క్యాస్ట్ అంట కడతాము. ఎప్పుడైతే వైట్ ని ఎంటర్ చేయండి అండి, వాళ్ళంతా వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. అసలు పర్సన్స్ వస్తారు, ఓన్లీ పర్సన్స్ వస్తారని నా యొక్క ఉద్దేశం. సార్, ఇప్పుడు ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి దొరికితే ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? ఒకవేళ ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ దాడి చేసినంత యాక్చువల్ గా 309 BNS వస్తుందండి, రాబరీ కిందికి. యాక్చువల్ గా ఇక్కడ రాబరీలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ అంటే కేటగిరీస్ ఉన్నాయి. థెఫ్ట్ విత్ వైలెన్స్, ఎక్స్ట్రాక్షన్, రాబరీ ఆన్ హైవేస్, అగ్రివేటెడ్ సర్కమ్స్టాన్సెస్, వెపన్. ఇప్పుడు వెపన్ పట్టుకొని దాడి చేసి ఒక లెక్క. బట్ వెన్ ఇట్ కమ్ అంటే మనకు పోలీస్ వాళ్ళు ఒకవేళ FIR లో ఎక్స్ట్రాక్షన్ డెఫినెట్ తీసుకుంటే మాత్రం అది 100% నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందకి వస్తుంది. డెఫినెట్లీ హి విల్ బి పుట్ ఇన్ ద బార్స్. డెఫినెట్లీ అది దాదాపు ఒక 10 years అబోవ్ పనిష్మెంట్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో ఇది రాజేష్ గారితో మనం మాట్లాడి తెలుసుకున్న విషయాలు. సో ఏదైనా కూడా బ్లాక్ మనీ, వైట్ మనీ, ఈ రెండిట్లలో బ్లాక్ మనీ అనేది వాళ్ళు సంపద కూడబెట్టుకున్నప్పుడు అది వాళ్ళ చేతులకి వైట్ మనీ రూపంలో అందనప్పుడే డాన్లు అనే వాళ్ళు ఎంటర్ అవుతారు అని చెప్పేసి లీగల్ అడ్వైజర్ రాజేష్ గారు మనతో చెప్పిన మాటలు మనం ఇంతసేపు విన్నాం. సో చూద్దాం మరి ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసిన వాడికి ఎలాంటి జైలు శిక్ష పడబోతుంది. అండ్ దీంట్లో బిష్నాయ్ పాత్ర ఖచ్చితంగా ఉందా, లేకపోతే ఎవరైనా నిజంగా దొంగలే చేశారా అనేది మనం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో చూసి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికి సైఫ్ అలీ ఖాన్ గారికి సర్జరీ అయ్యి హాస్పిటల్లో సేఫ్గానే ఉన్నారు. 6 కత్తిపోట్లు, 2 కత్తిపోట్లు మాత్రం చాలా డీప్గా లోపలికి వెళ్ళి ఒకటి స్పైన్కి చాలా దగ్గరలో ఉందని ఇన్ఫర్మేషన్ మనకుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్. థ్యాంక్ యూ.